దేవునికి స్తోత్రం. ఈ దిన ఆత్మస్వరూపుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శుభవాగ్దానం. దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులైందురు. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. ప్రియా ఆత్మస్వరూపుడగు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? సర్వోన్నతుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహా కృపను శాశ్వత కృపను మీతో ఉండాలని ప్రభు పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే కామెంట్స్ రూపంలో మాకు తెలియపరచండి. వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. మీ కొరకు, మీ అవసరాల కొరకు ప్రభు పాద సన్నిధిలో ప్రార్థిస్తాను. ఈ వాక్యాన్ని అనేకులకు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుని బిడ్డలారా, ప్రభు మిమ్మలను బలపరిచే గొప్ప దేవుడు. దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు కుమార్తెలైందరు. కొంతమంది తమ ఇష్టానుసారంగా నడుచుకొనిచున్నారు. మరికొందరి జీవితాలు సాతాను స్వాధీనంలో ఉన్నవి. అపవాది వారి ఆలోచనలు తారుమారు చేసి తన ఇష్టానుసారంగా నడిపించుచున్నాడు. అయితే ఆత్మస్వరూపగు దేవుని ద్వారా నడిపించబడు ఆధిక్యత క్రైస్తవునికి మాత్రమే ఉన్నది. జీవగల దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించుట మరియు ఆత్మతో అభిషేకించబడితో పాటు మనం దేవుని ఆత్మచేత నడిపించబడలేదు. అది ఎంతో ప్రాముఖ్యం. కారణం, దేవుని ఆత్మచేత నడిపించబడేవారు దేవుని కుమారులైందురని బైబిల్ స్పష్టంగా చెప్పుచున్నది. మన హృదయాంతరంగంలో నుండి దేవుని ఆత్మ మాట్లాడుచున్నాడు. తన మెల్లని స్వరము ద్వారా మనం నడవలసిన మార్గంను మనకు బోధించున్నాడు. ఆయన దృష్టిని మన మీద ఉంచి మన జీవిత రంగమునకు కావలసిన సలహాలను ఆ మహిమాస్వరూపుడైన దేవదేవుడు ఇస్తున్నాడు. కాబట్టి ఆ జీవము గల దేవుని యొక్క నామానికి మహిమ ఆత్మ సంబంధమైన మన చెవులు పరిశుద్ధాత్మ స్వరముంటకు సిద్ధముగా ఉండవలేను. దేవుడు ఎల్లప్పుడూ వినబడు స్వరముతో మాట్లాడును అని మనము తలంచకూడదు. సమూయేలు సమూయేలు అని దేవుడు పిలిచిన మాట నిజమే. ఆ ప్రకారమే దానియేలు అని ఆయన పెద్దగా పిలిచాను. అయితే అలాగే ఆయన ఎల్లప్పుడూ మాట్లాడనని మనం ఊహించకొనరాదు. కొన్నిసార్లు నెలకొని ఉన్న సందర్భాలను బట్టి, కొన్నిసార్లు ప్రకృతి ద్వారాను దేవుడు మనతో మాట్లాడగల గొప్ప దేవుడు. మనం ఆయన వాక్యమును చదువుచుండగా కొన్ని వచనములను మన హృదయంలో ప్రభావితం చూపను. అప్పుడు దేవుడు తన చిత్తంను కొన్ని లేఖన భాగముల ద్వారా తెలియచేయచ్చు జరుగును. దేవుని బిడ్డలారా, ఒక దినంన ఆత్మ పిలిపితో ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనమని మాట్లాడాడు. యెరూషలేములో నుండి తిరిగి తన ఇంటికి రథం మీదకు వెళ్తుండిన ఐథియోపియా దేశస్థుడైన నంపుసకుని పిలుపు కలుసుకునేను. అతని చేతిలో ప్రవక్తకు యెషయా గ్రంథం ఉండిన. దేవుని బిడ్డలారా, ప్రభు నీతో మాట్లాడగల గొప్ప దేవుడే. పేతురు తనకు కలిగిన దర్శనం గురించి యోచించుండగా ఆత్మ, ఇదిగో 3 మనుషులను వెతుకుచున్నారు. నీవు లేచి కిందికి దిగి సందేహింపగా వారితో కూడా వెళ్ళుము, నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పాడు. దేవుడు ఏదో తీరులో మాట్లాడుతూనే ఉంటాడు. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డ ఆత్మస్వరంను ఆలకించుము. నీ పరిచర్య ఆశీర్వదించబడతారు. నీ కుటుంబం ఆశీర్వదించబడతారు. నీ బిడ్డలు ఆశీర్వదించబడతారు. నీ కుటుంబ సభ్యులు ఆశీర్వదించబడతారు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అని దేవుని వాక్యం మనకు ప్రబోధిస్తుంది. దేవుని ఆశ్రయించిన వారికి ఏ మేలు కూడా కొదువై ఉండలేదు. జీవగల దేవుని బిడ్డలారా, మనం లోకంతో నడిస్తే దేవునితో నడవలేం. రక్షణ ఇవ్వగలిగేది క్రీస్తు ఒక్కడే. దేవుని బిడ్డలారా, దేవునందు విశ్వాసించేవాడే నిత్యజీవం గలవాడు, ప్రార్థనాపరుడు, సంపూర్ణ శ్వాస గలవాడని జీవగల దేవుడి పేర తెలియపరుస్తున్నాను. ప్రార్థన మన హృదయాన్ని తెరుస్తుంది. ప్రార్థన లేని జీవితము శక్తి లేని జీవితం. జీవగల దేవుని బిడ్డలారా, దేవుని గద్దింపు నీ గుణాన్ని మారుస్తుంది. నీవు దేవునికి ప్రార్థన చేస్తే నీ ప్రవర్తన మారుస్తుంది. దేవుని వాక్యం నీ జీవితాన్ని మారుస్తుంది. స్తుతి నీ స్థితిని, నీ గతిని మారుస్తుంది. నీతి నీ నడకను మారుస్తుంది. యథార్థత నిన్ను యేసయ్య చెంతకు చేరుస్తుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువుని స్వకీయ రక్షకుడిగా అంగీకరించి ఆయన మార్గం గుండా నడిస్తే మన జీవితంలో విజయవంతమైన ప్రతి కార్యం మనం పొందగలదు. ఆశ్చర్యకరమైన కార్యాలు మనం పొందగలదు. దేవుని బిడ్డలారా, ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవుడికి మహిమార్థంగా మీకు ఆశీర్వాదకరంగా ఈ నూతన సంవత్సరంలో నూతన కార్యాభివృద్ధి మీరు పొందటానికి
పరిశుద్ధాత్మ మేలుతో మీరు నింపడుదురుగాక. ప్రార్థన. ప్రేమాస్వరూపుడైన మా ప్రియ ఆత్మస్వరూపుడా, ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన శుభవాగ్దాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీ పిల్లలమైన మమ్మలను బలపరచండి, స్థిరపరచండి, చేపట్టి నడిపించండి. దేవా, మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడవు, నమ్ముకోదైన గొప్ప సహాయకుడు అయినావు. సర్వోన్నతుడైన దేవా, మీ ప్రసన్నత, మీ పరిపూర్ణత మీ బిడ్డలైన మాకు అందరికీ దయచేయండి. విశ్వనాథుడా, సర్వాధికారి, సీమంతుడా, మమ్మల్ని ఆదరించండి, బలపరచండి, స్థిరపరచండి. విజయవంతమైన ప్రతి కార్యం మా పట్ల జరిగించి ఈ సంవత్సరం అంతయు మమ్మల్ని చేపట్టి నడిపించమని, పరిశుద్ధాత్మ గొప్ప మీ కార్యాభివృద్ధిని మాకు దయచేయమని మా ప్రభును రక్షకుడు పరిశుద్ధుడని యేసు నామములో ప్రార్థిస్తున్నాను. మహిమ కలిగిన పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.